ఆధ్యాత్మిక జీవితంలో అతి కీలకమైన అంశం ఏది? అది మనోనిగ్రహం. మన ఆధ్యాత్మిక ప్రగతి మన మనోనిగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞాన యోగ్యత ప్రాప్తి అంటే ఆత్మ విద్యకు అర్హత అని అర్థం. దీనికి మనోనిగ్రహం కావాలి. పోతే ఆ తర్వాత జ్ఞాన ప్రాప్తి అంటే ఆత్మజ్ఞానం పొందటానికి దీనికి కూడా మనోనిగ్రహం కావాలి. ఆ తర్వాత జ్ఞాన నిష్ఠా ప్రాప్తి, దీనికి కూడా అంటే ఆత్మజ్ఞానాన్ని జీర్ణించుకోవటానికి మనోనిగ్రహం కావాలి. చివరికి మరొక అంశం జ్ఞాన ఫల ప్రాప్తికి కూడా అంటే శాస్త్ర అధ్యయనం వలన పొందేటటువంటి ప్రయోజనానికి కూడా మనోనిగ్రహం కావాలి. మనోనిగ్రహం ఉంటే నీవు గృహస్థువా లేకపోతే సన్యాసివా, ఏ ఆశ్రమంలో ఉన్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. ఆత్మజ్ఞానం శుభ్రంగా లభిస్తుంది. ఆత్మజ్ఞానం ఫలం కూడా నువ్వు పొందుతావు. మనోనిగ్రహం కనుక లేకపోతే నీవు ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా అంటే సన్యాసాశ్రమంలో ఉన్నా కూడా అంటే సన్యాసివి అయినా కూడా నీకు మోక్షం రాదు. గృహస్థుగా ఉండి జనకుడు ముక్తిని పొందాడు. అందుకని అష్టావక్ర మహర్షి జనకుణ్ణి ప్రశంసిస్తున్నాడు. శాబాష్ జనక, నిన్ను చూసి నేను పొంగిపోతున్నాను. నీ జీవన సరళిని ఇలాగే కొనసాగించు, సన్యాసం తీసుకో అని నిన్ను నేను పట్టుబట్టను. నీవు రాజ్య సుఖాలను వదలవలసిన పని లేదు, కుటుంబాన్ని వదలాల్సిన పని అసలే లేదు. ఈ అనంత కాలంతో పోలిస్తే నీ దేహం యొక్క జీవితం అంటే నీ జీవితం అంటే నీవు జీవించే కాలం అతి స్వల్పం. అనాత్మను నియంత్రించాలని ప్రయత్నించకు. ఆగతే స్వాగతం కుర్యాత్. నీకు లభించింది నీవు ఆస్వాదించు. ఈ సృష్టిని ఒక స్వప్నంలాగా చూడు. అనాత్మను నియంత్రించాలని ప్రయత్నించకు. ఆగతే స్వాగతం కుర్యాత్. నీకు లభించింది నువ్వు మంచిగా ఆస్వాదించు. ఈ సృష్టిని ఒక స్వప్నంలాగా చూడు. అది కీలకమైనటువంటి విషయం జనక.